అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు. అమెరికాలో అడుగుపెట్టిన ఎన్ఆర్ఐలకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఓవైపు వీసా నిబంధనలు కఠినతరం చేయగా, మరోవైపు జన్మతః పౌరసత్వం రద్దు, ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ వలసదారులను ఏరివేస్తూ స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. తాజాగా అమెరికా పౌరసత్వం లేని వారిపై మరో పిడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. అమెరికా పౌరసత్వం లేని వారు తమ స్వదేశాలకు పంపే డబ్బుపై పన్ను విధించాలని నిర్ణయించారు. అంటే విద్యార్థులు, వర్క్ వీసాలపై పనిచేస్తున్న వారు తమ ఇంటికి డబ్బు పంపాలంటే 5% పన్ను కట్టాల్సి వస్తుందన్నమాట. ఆ దేశ దిగువ సభలో ఈ నెల 12న ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో ట్రంప్ సర్కార్ ఈ ప్రతిపాదనను పొందుపరిచింది. ఇలా వసూలైన నిధులను సరిహద్దు రక్షణకు వినియోగిస్తామని ట్రంప్ సర్కార్ చెబుతోంది. జూలై 4 నాటికి చట్టంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా నుంచి ఇతర దేశాలకు జరిగే నగదు బదిలీలపై 5% పన్ను వసూలు చేసేందుకు వీలుగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట బిల్లును తీసుకొచ్చింది. అయితే ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు 21-16 ఓట్ల తేడాతో వ్యతిరేకించింది. 5 రిపబ్లికన్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. దీంతో సవరణలు చేసి బిల్లును తిరిగి ప్రతినిధుల సభలో ప్రవేశపెడతామని స్పీకర్ మైక్ జోన్సన్ తెలిపారు. ఒకవేళ ట్రంప్ ప్రవేశపెట్టే ఈ బిల్లు ఓకే అయితే అమెరికాలో ఉన్న భారతీయులు స్వదేశాల్లో ఉన్న తమ వారికి $1,160 అంటే దాదాపు ₹1,00,000 పంపిస్తే అందులో 5% ₹5,000 పన్నుగా చెల్లించాలి. ఈ పన్నును నగదు బదిలీ సేవలను అందించే వెస్టర్న్ యూనియన్, మనీగ్రామ్ లేదా అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులు వసూలు చేస్తాయి. H-1B, F-1 లేదా J-1 తదితర వీసాదారులు, గ్రీన్ కార్డుదారులు, తగిన గుర్తింపు పత్రాలు లేనివారు నగదు బదిలీలు చేసినప్పుడు ఈ పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే ఈ బిల్లులో గుర్తింపు పొందిన అమెరికా పౌరులకు మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. పౌరసత్వ నిర్ధారణ సదుపాయం ఉండి ప్రభుత్వ గుర్తింపు కలిగిన సర్వీస్ ప్రొవైడర్ ద్వారా నగదు బదిలీ చేస్తేనే వారికి కూడా మినహాయింపు లభిస్తుందని తెలిపారు. RBI లెక్కల ప్రకారం అమెరికా నుంచి భారత్కు అందుతున్న రెమిటెన్స్లు 2010లో $55.6 బిలియన్ ఉండగా 2023-24కు అది $118.7 బిలియన్ పెరిగింది. అందులో అమెరికా నుంచి 27% అంటే దాదాపు $32 బిలియన్ రాగా దానిపై 5% పన్ను అంటే $1.64 బిలియన్ అవుతుంది. ఇక గతంలో భారత్కు గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువ నగదు బదిలీ రూపంలో వస్తుండగా క్రమంగా అమెరికా, బ్రిటన్, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియాల నుంచి రావటం మొదలైంది. భారత్కు బదిలీ అయ్యే మొత్తంలో సగానికి పైగా అభివృద్ధి చెందిన దేశాల నుంచే వస్తోంది. వీటిలో అమెరికాది అగ్రస్థానం.